ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని మనం గనక గుర్తించగలిగితే నీ రోగము, నీ వ్యాధి, నీకున్నటువంటి శాపము, నీకున్నటువంటి దయ్యపు శక్తులు నిన్ను విడిచి వెళ్ళిపోతాయి, పారిపోతాయి నీ నుండి. ఒక్క సెకండ్ కూడా నీ దగ్గర ఉండవు అవి. కానీ నేను చెప్పేది చెప్తాను, మీరు మంచిగా వింటారు. హాహా, ఏమి అభిషేకం, ఏమి శక్తి. వాక్యం అయిపోతుంది, మెట్లు దిగుతారు కిందికి, ఇంటికి కూడా పోరు. మధ్యలోనే ఇంకా మొత్తం దులిపేసుకొని, చెవులు మొత్తం దులుపుకొని, అమ్మయ్య ఏ సినిమాకి పోదాం, ఇంటికి వెనక ఓటీటీలో ఏ సినిమా ఉంది, నువ్వు ఇది పట్టుకొని కూర్చుంటే నెక్స్ట్ సండే వచ్చేదాకా కూడా నీకు ఏం జరుగుతుందో తెలియదు. ఇది పట్టుకొని నువ్వు ఇటు కూర్చుంటే నెక్స్ట్ సండే మార్నింగ్ 11:30 వరకు నీకేం జరుగుతుందో తెలియదు. అందరూ నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు దాన్ని నువ్వు పడే పక్కన, నువ్వు బ్లెస్ అవుతావు. నీ మొబైల్ ఫోన్ నువ్వు పక్కన పెట్టు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకప్పుడు ఇంట్లో పిల్లల్ని తిట్టేవాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా ఇంట్లో. వాడు చెప్తే విన్నాడు, బయట పోయి ఆడుతూ ఉంటాడు అనమాట. ఒరే రారా, వచ్చి తినరా, వాడు రాడు. నీ ఆట తగిలయ్యా, రారా, వాడు రాడు. ఆడపిల్లలు ఉన్నారు, రాయే తొందరగా వచ్చి తినవే అంటే రాదు. ఎందుకు? గోరింటాకు పెట్టుకోవడం, ఏదో ఆటలు, ఏదో పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు ఆడపిల్లలు కూడా. ఇప్పుడు ఎందుకు? జీవితమే ఇందులో, నీది జీవితమే ఇందులో, జీవితమే ఇందులో. ఒకప్పుడు ఫోన్ ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే మొబైల్ ఫోన్. ఇంకా వీళ్ళు చెప్తారు, ఏం చెప్తారు తెలుసా తల్లిదండ్రులు? మా పాప అండి 4 నెలలు అండి, ఇట్లా ఇట్టా 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 అంటుందండి. ఎంత సంబరమో వీళ్ళకి, కొంపలు ఆర్పేస్తుందండి ఈ ఫోను, జాగ్రత్త. మా వాడికి అన్నీ తెలుసండి, డౌన్లోడ్ చేసుకుంటాడు, డిలీట్ కూడా చేస్తాడు. గేమ్స్, ఆహా ఎంత తెలివండి బాబోయ్, నిజంగా ఎంత గ్రేట్ కదా మీ పిల్లలు, సూపర్. కానీ ఏం జరుగుతుందో తెలుసా? నీ పిల్లల జ్ఞానము కోల్పోతున్నారు, వాళ్ళు బుద్ధిహీనులు అవుతున్నారు, చదువు ఎక్కటం లేదు, పని గుర్తుకు రావట్లేదు, బాధ్యతలు మర్చిపోతున్నారు. ఏమండి బియ్యం అయిపోయినాయండి తీసుకురండి అంటే గుర్తుకుండదు. ఎందుకు? ఫోన్లో పడి బిజీగా ఉంటే సమయం తెలియదు. అర్ధరాత్రి 2, 3. నేను ఎందుకు మొబైల్ మీద ఈరోజు మాట్లాడుతున్నానంటే, ఇది మిమ్మలను పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకోబోతుంది. సాతానుడు ఈ కాలంలో బలముగా వాడుకునే ఒక సాధనము, ఒక ఆయుధము ఇంటర్నెట్. కానీ దాన్ని వాడే పద్ధతిలో వాడితే మీ పనులు డిస్టర్బ్ అవ్వవు, దేవుని జ్ఞానము నువ్వు పొందుకుంటావు. దేవుని కోసం చూడండి, ఎంతమంది నిజంగా యథార్థంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది రోజు నేను పెట్టే వాక్యము 10 నిమిషాలు కరెక్ట్గా పూర్తిగా వింటున్నారు ఫోన్ పట్టుకొని? 10 minutes. సండే రాగానే మళ్ళీ ఏడ్చుకుంటాం, మళ్ళీ ఏమైందమ్మా, ఏం కాదు బ్రదర్, వారం అంతా ప్రార్థన చేసిన, ఓ సూపర్ మస్తు ప్రార్థన చేసిన, వాక్యం విన్నారమ్మా, రోజు బ్రదర్ చూడండి లైక్ కూడా కొడుతున్నామంటారు, కానీ వాక్యం పూర్తిగా ఎక్కలే. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అంటే, చూడండి, నరకానికి పోకుండా నిత్య జీవమును పొందుటకు
దేవుడు మనకు కుమారుని అనుగ్రహించాడు, యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు? చాలా ప్రేమించాడు. కానీ లోకమంతా ఇప్పుడు ఎక్కడుందంట? ఈ మొబైల్ ఫోన్లో ఉంది. హల్లెలూయ. ఇంటర్నెట్లో ఉంది లోకమంతా. కర్లో దునియా ముఠీమే. మరి ఈరోజు నిజంగా మరి ప్రపంచమే మన చేతిలో ఉంది కదా. ఎక్కడికి పోయినా బ్రతకొచ్చి ఈ ఫోన్ ఉంటే మంచిదే. మంచి వాటికి వాడితే బాగుంటుంది. అయ్యా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని కోసం మనమందరము కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన పాపాలను కడిగివేశాడు. మన ప్రతి అపరాధములను ఆయన క్షమించాడు. కాబట్టి ఈ రోజు నుండి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాము అని చెప్పారు. ఎవరైనా తల్లి తండ్రి చెప్తారు ఈ మాటలు పిల్లలకి? అమ్మో, అది చాలా పొరపాటు. ఎందుకంటే పిల్లలు వినడానికి కూడా ఇష్టపడరు. నువ్వు బైబిల్ మాట నాకు తెలుసులే, పోతావు జాగ్రత్త నరకానికి వినకపోతే. తల్లి మాట తండ్రి మాట వినకపోతే, ఒకళ్ళు మీరు పిల్లలకు చెప్పకపోతే మీరు కూడా పోతారు. ఎక్కడికి? మీ పిల్లలతో పాటు కదా. మా పిల్లలు ఎంటాం ఏమండి? నీ పిల్లలు నరకానికి పోతే నువ్వెక్కడికి పోతావు? పరలోకానికి పోతావా? అమ్మా చెప్పండి, నీ దారదే. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి కృప మనము నిర్లక్ష్యం చేయొద్దు. నీవు నీ ఇంటిని బాగు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, నీ జీవితాలను నిలబెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడే వాడదాము, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి బైబిల్ పట్టుకోనో లేకపోతే ఇతరులకు వాక్యం చెప్పడమో. మరి ఇలాంటి పనులు మనం చేసినప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఇంట్లో కరువు వెళ్ళిపోతుంది, అప్పుడు నీ ఇంట్లో సమస్యలు వెళ్ళిపోతాయి, నీ కుటుంబంలో వ్యాధి వెళ్ళిపోతుంది. చూడండి, చాలా రోజులు అయిపోయింది కదా ఇంట్లో దేవుని పాటలు విని. సరే, ఒక పాట వింటాం మనం, ఆ పాట పూర్తిగా వింటామా? వినం. వెంటనే ఇంకో పాట. ఒక్క పాట కూడా సరిగా వినం, ఆ పాటలను సరిగా పాడవు కూడా. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని పాటలు వినబడాలా. ప్రతిరోజు ఉదయం ఏం పాటలు వినబడాలా? దేవుణ్ణి స్తుతించే పాటలు, స్తుతి పాటలు వినబడాలా. హల్లెలూయ. రోమీలు 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చెయ్యదు. ఇది ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఏంటండి? పాపము మీ మీద ఏమి చేయదు, ప్రభుత్వము చేయదు. ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు. దేవుని కృపకు మీరు లోనైన వారు అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే యేసుక్రీస్తు అను కృపను మనకు అనుగ్రహించాడు. మనం ఆ కృపను కనుక మన జీవితంలోనికి మనం రిసీవ్ చేసుకుంటే మన జీవితంలో ఏముండదు, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని కొట్టివేయబడుతుంది. శాపము కొట్టివేయబడుతుంది. నీవు నీతిమంతునిగా జీవిస్తావు, దేవుని బిడ్డగా జీవిస్తావు, యేసు క్రీస్తు రాజ్య నివాసిగా నువ్వు బ్రతుకుతావు. అప్పుడు నేనేమని పిలుస్తారు తెలుసా? అందరూ క్రైస్తవుడు అంటారు. హల్లెలూయ. ఈరోజు నేను పేరు పెట్టి పిలవచ్చు, కానీ ఇప్పుడు క్రైస్తవులు అంటారు. ఎందుకు తెలుసా? ఈరోజు క్రైస్తవుడను అని చెప్పడానికి సిగ్గు, క్రైస్తవురాలని చెప్పడానికి సిగ్గు, దేవుని బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గు. కానీ రాబోయే రోజుల్లో నిన్ను చూసి గుర్తుపడతారు. నీ యొక్క పనులను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, ఇదిగో వీడు క్రైస్తవుడు, ఇదిగో ఈమె క్రైస్తవురాలు అని చెప్తారు. హల్లెలూయ. అలాంటి స్థితిలో నువ్వు వచ్చినప్పుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది, నీ రోగము నిన్ను విడిచిపోతుంది, నీ శాపము నిన్ను విడిచిపోతుంది, నీ అపవిత్రమైనటువంటి కాడి దేవుడు తీసివేసి నీ జీవితంలో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ.